ఈ ఎండాకాలం తాతిళ్ళు వచ్చినాయి కాబట్టి బడి పోరలు ఊళ్ళకి పోయి ఉండొచ్చుడు. ఇక ఇంటర్ ఓడిచినోళ్ళు డిగ్రీలో ఏం కోర్సు తీసుకోవాలి, ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో షరీక్ కావాలని ఆలోచన చేస్తుండొచ్చురు. డిగ్రీలో ఓడిచినోళ్ళు ఇంకా పెద్ద చదువుల మీద నజరేసిండ్రు. పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షల కోసం చదువుతూనే ఉన్నారు. కానీ ఎంత చదివినా ఇంతో అంతో కోచింగ్ ఉంటేనే అల్కగా బయటపడతారు. అయితే ఈ స్కూళ్ళు కాలేజీలకు సెలవులే నడవబట్టే ఇంకేం పాఠాలు చెప్తున్నారు అంటారా? పెద్ద చదువుల కోసం సర్కార్ కొలువులు చదివేటోళ్ళ కోసం కోచింగ్ ఇస్తున్నారు. అట్లాని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ కాదు, పైసా కూడా ఫీజు తీసుకోరు, మొత్తం ఫ్రీగానే. వరంగల్ కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల చదువులు చెప్పే టీచర్లు పీజీ ఎంట్రన్స్ పరీక్షల కోసం కోచింగ్ ఇస్తున్నారు. కాలేజ్ లో రీసెంట్ గా ఫ్రీ ఎంట్రన్స్ కోచింగ్ స్టార్ట్ చేశారు. ఇది రియల్ గా మాకు చాలా యూస్ఫుల్. బయట తీసుకుందామంటే చాలా ఫీజెస్ ఉన్నాయి, అవి మేము కట్టలేక మా కాలేజ్లోనే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ మాకు ప్రొవైడ్ చేశారు. సెలవులైనా మా జీతం మాకు వస్తుంది. ఇప్పుడు కోచింగ్లు ఇచ్చుడు ఆశ్రమ అనుకోకుండా డిగ్రీ కాలేజీలో చదివే స్టూడెంట్స్ కే కాకుండా బయట వాళ్ళకు కూడా గిట్లా ఆసరైతున్నారు. నిన్ని అలా కాదు, 14 ఏండ్ల సంధి నడుస్తుందట. ఏడాదికి 500 మందికి మీదనే కోచింగ్ ఇస్తే కొందరు పీజీ పరీక్షల కోసం, ఇంకొందరు పోటీ పరీక్షల కోసం చదివి కొలువులు సుతా కొట్టిండ్రంటే చూడుండ్రి. మళ్ళా రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకోబడుతుంది. అండ్ కాలేజ్ టైంలో మేము మా పిల్లలకి ఆఫ్లైన్ లో క్లాసెస్ తీసుకుంటున్నాము. వీళ్ళు చెప్పిన క్లాసులు వీడియో తీసి యూట్యూబ్ ఛానళ్ళకి ఎక్కిస్తే అందులో చూసుకొని సుతా బొచ్చడు మంది ప్రిపేర్ అవుతున్నారట. వాట్సాప్ ద్వారా ప్రీ ఎంట్రన్స్ కోచింగ్ సంబంధించిన మెటీరియల్ కానీ, తర్వాత ఎంట్రన్స్ బిట్స్ కానీ, మోడల్ మాక్ టెస్ట్లు కానీ అన్ని పిల్లలకు చేరవడం జరుగుతుంది. ఫలితంగా ఎంట్రన్స్ మీద పూర్తి అవగాహనతోని 14 సబ్జెక్టులలో అంటే దాదాపు ఒక 2000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉచిత పీజీ ఎంట్రన్స్ కోచింగ్ ను తీసుకోవడం జరుగుతుంది. కాలేజీలు నడిచే టైంలోనే కొందరు చక్కగా రారు. అసొంటిది సెలవుల సుతా పిల్లల కోసం గింత ఆసరైతున్నారంటే ఈ సార్లు మేడాలను తారీఫ్ చేయాల్సిందేనబ్బా.